కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నల్లగొండ జిల్లాలో పెట్రోలియం డీలర్ల నిరసన భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా పెట్రోల్ డీజిల్పై పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని, అలాగే బంకుల్లో పనిచేసే వారికి జీతాలు కూడా పెరిగాయి, ఖర్చులు కూడా విపరీతంగా పెరగడం వల్ల డీలర్లు కూడా పెరిగిపోయారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నల్లగొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దైదర్ రవీందర్ భారీ ఎత్తున డీలర్లతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా డీలర్లకు సంబంధించిన అనేకమైన సమస్యలను ఎక్కడివక్కడే ఉన్నాయని, దీనిపై ఒక కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇంతవరకు చేయలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా పెట్టుబడులకు ఇబ్బంది అవుతుందని, డీలర్లు బాగా నష్టపోతున్నారని, వాటి వల్ల భారీగా ఆదాయం పడిపోతుందని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్న డీలర్లకు సరి అయిన రాబడి లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని దైదర్ రవీందర్ గట్టిగా హెచ్చరించారు. కిరాక్ న్యూస్, నల్లగొండ జిల్లా. ఈరోజు నల్గొండ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలర్లకు సంబంధించినటువంటి డీలర్ కమిషన్ గత 7 సంవత్సరాల నుండి కూడా ఎటువంటి పెంపు లేకపోవడం వల్ల ఈరోజు పెట్రోల్ బంక్ డీలర్లందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి దాపురించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 2017 సంవత్సరంలో అపూర్వ చంద్ర కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా దాఖలు చేసి ఇంతవరకు కూడా కమిషన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజం కూడా శోచనీయం, బాధాకరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డీలర్లకు మాకు అందరం కూడా డీలర్ల ఐక్యతతోటి మనందరం కూడా మన యొక్క హక్కును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతతోటి అందరం కూడా ఈరోజు ఇక్కడ మేమందరం వచ్చి కూడా మా యొక్క నిరసన ఈరోజు మరి ప్రభుత్వం దృష్టికి, మరియు ఓఎంసీ అంటే హెచ్పిసి, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలకు సంబంధించినటువంటి సెక్రటరీలకు మరియు కోఆర్డినేటర్స్కి అందరికి కూడా మా యొక్క బాధని తెలియజేయడం కోసం వచ్చినాం. ఎందుకంటే గత కొంతకాలం కరోనా సమయంలో కూడా మేము కొంత ఇబ్బంది పడి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా సమయంలో కూడా మాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా డీలర్ కమిషన్ పెరగాలి. డీలర్ కమిషన్ కాక పెంపకం లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పెట్టుబడులకు కానీ, ఉన్న మెయింటెనెన్స్ ఖర్చులకు కానీ, ఉన్నటువంటి వడ్డీలకు కానీ మాకు సరిపోక ఈరోజు ఉన్న పెట్టుబడుల్లోనే ఉన్నది పోయి ఊడ్చుకుంది పోయి ఉన్న దాంట్లోనే ఇదైపోయి ఉన్న పెట్టుబడిలోనే మేము మొత్తం కూడా నష్టపోతూ ఈరోజు ఇంకా ఏదో సమాజంలో ఒక విధంగా ఇప్పుడు 6 to 6 చేస్తున్నాం. అయితే మా ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కానీ, యూనియన్స్ కానీ, మరియు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కానీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికల కోడ్ ఇచ్చిన సందర్భంలో నడిపే పరిస్థితి తప్ప మాకు